శ్రీ గురు చరిత్ర దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన గురుదేవదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటూ ఇలా మనం గానగాపురం కనుక వెళ్ళినట్లయితే మనం దత్తాత్రేయ స్వామివారి ఈ యొక్క శరణు ఘోష మనకు వినబడుతూ ఉంటుంది. అసలు ఎవరి దత్తాత్రేయుడు, ఏమిటి గురుచరిత్ర, ఈ గురుచరిత్ర దేని గురించి ఉంటుంది, ఎవరి లీలల గురించి ఉంటాయి మనం తెలుసుకుందాం. గురుచరిత్ర అంటే జగద్గురు అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క రెండవ అవతారం అన్నమాట. వారి యొక్క లీలలన్నీ కూడా, వారి యొక్క వైభవం అంతా కూడా ఈ యొక్క అధ్యాయాల్లో మనకి చెప్పడం జరిగింది. 52 అధ్యాయాలు ఉంటాయి. అలాగే మనకి ఈ గురుచరిత్రలో మనం చెప్పబడినటువంటి దత్తాత్రేయ స్వాముల వారి కలియుగానికి ముందు మనకి ఎన్ని అవతారాలు ఎత్తారండి అంటే 16 అవతారాలు ఎత్తారు మనకి. అవి సగుణ రూపముల, అంటే ఇలా మనకలాగా కనబడ్డారనమాట. ఎవరికండి అంటే మొత్తం జనాలకందరికీ, ఋషులందరికీ కూడా. అయినప్పటికీ కూడా ఏమండి మరి ఆ 16 అవతారాలన్నీ కూడా కలియుగం ముందే అయినాయండి, మరి ఇప్పుడు లేరా అండి అంటే గానగాపురంలో నేను నిత్య నివాసం చేస్తాను అని చెప్పి స్వామివారు చెప్పారు, దత్తాత్రేయ స్వాముల వారు. మరి అటువంటి స్వాముల వారు జగద్గురువులు. ఆయన దత్తాత్రేయ స్వామి అంటే సనాతన సాంప్రదాయంలో మనకి జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఆ భూమి నుంచి ఈ భూమికి అవతరించారు. అసలు మానవుడు అంటే మనము సగం రాక్షస గుణాలతో అలాగే మనము సగము దేవతా గుణాలతో మనం ఉంటాం. మరి ఈ భూమి కూడా ఒక పాపభూయిష్టమైనటువంటి మనల్ని అందరినీ కూడా మోస్తోంది కాబట్టి ఈ పాపాలన్నీ కూడా ఆమె భరిస్తూ ఉంది. మరి అటువంటి ఆ భూమికి కూడా ప్రమోషన్ కావాలా, ఎవల్యూషన్ కావాలా, పాప విముక్తి కావాలా. అందుకని ఆ భూమి మీద ఉన్నటువంటి మహాత్ములంతా కూడా నిరంతరం ఆ స్వామివారిని అవతరించమని చెప్పి తెగ ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. అందులో మొట్టమొదటి అవతారము యోగిరాజ్ అవతారము. అద్వయానంద రూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాత్రేయాయ నమో నమః. అసలు శ్రీమన్నారాయణుడి యొక్క బొడ్డు నుంచి బ్రహ్మదేవుడు పుడతాడు. అతను ఆ పుట్టినటువంటి వాడు తన తపస్సు చేత ఏం చేశాడంటే అత్రి అనసూయలు వీళ్ళని పుట్టించాడు. వీళ్ళని పుట్టించి సృష్టిని విస్తరింపజేయమన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు, రోక్ష పర్వతం అని ఒక పర్వతం ఉంటుంది, దాని మీద తపస్సు చేస్తుంటే ఒక కార్తీక పౌర్ణిమ బుధవారం నాడు మొదటి జాములో ఆ మొదటి యామంలో యోగిరాజు దర్శనమైంది వీళ్ళకి. ఈ రోజున అందరూ కూడా ఏం చేయాలండి అంటే యోగిరాజు అంటే ఎవరండి, దత్తాత్రేయ స్వాముల వారు. ఆయన్ని మనము యోగులలో రాజు అన్నమాట. 3 సార్లు అర్ఘ్యాలతో పూజించి కొబ్బరికాయ నైవేద్యం ఇచ్చి యోగిరాజ మంత్రాన్ని, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ మంత్రాన్ని జపించి స్తోత్రాలు లీలాగానం చేయాలి. ఇక రెండవ అవతారము అత్రి వరదుడు. మరి ఈయన అత్రి మహర్షికి వరదుడు అంటే ఏంటండి, వరాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు, మాలా కమండల ధర కరపద్మ యుగ్మే మధ్యస్థపాణి యుగలే డమరూ త్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరయోః శుభ శంఖచక్రే ధ్యాయేతమత్రి వరదం భుజషట్కయుక్తం. ఇది ధ్యాన శ్లోకం దత్తాత్రేయ స్వాముల వారికి. మరి అత్రి ఏం చేశాడండి, ఇంద్రియాలను, మనస్సుని అవన్నీ కూడా నిగ్రహించి ఒంటికాల మీద ఘోరంగా తపస్సు చేశాడు. చేస్తే ఏమైనా సరే నేను యోగిరాజు వంటి కుమారుణ్ణి నేను బిడ్డను కనాలి అని ఆయన సంకల్పం అన్నమాట. అప్పుడు ఆయన శిరస్సు నుంచి ఏమైందండి, తపస్సు నుంచి అగ్ని పుడుతుంది. ఆ అగ్ని మొత్తం 3 లోకాలని కూడా, ఆ యోగాగ్ని అంతా కూడా చుట్టుముట్టి తప్పింపజేస్తోంది. అప్పుడు త్రిమూర్తులు ఏం చేశారు, దేవతలు ఆ రాక్షసులు కూడా త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. అయ్యా, ఆయన అత్రి మహర్షి తపస్సు చేస్తున్నాడండి అని.
అప్పుడు త్రిమూర్తులు ఏం చేస్తారంటే అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయన్ని మేల్కొల్పి అప్పుడు ఆయన మొత్తం ముగ్గురు ఈ త్రిమూర్తుల్ని కూడా పూజించి, నేను ఒక్కరిని ధ్యానిస్తే మీరేంటండి బాబు ముగ్గురు వచ్చారేమో అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు, త్రిమూర్తులు, నువ్వు ధ్యానించింది ఎవరో తెలుసా? అద్వీయుని రూపాలమే మేము, మొత్తం ముగ్గురిని ధ్యానించావయ్యా, ముగ్గురు ఒక్కటే. సృష్ట్యాది కార్యాలన్నీ కూడా నెరవేర్చడానికి 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు ఏంటివి? సత్వరజస్ తమో గుణాలు. వీటిని ఆశ్రయించి మేము 3 మూర్తులుగా వెలిసాము. శివుడేమో తమోగుణ సంపన్నుడుగా, మరి బ్రహ్మ ఏమో రజోగుణ సంపన్నుడుగా, మహావిష్ణువేమో సత్వగుణ సంపన్నుడుగా. అయితే 3 గుణాలకి కూడా అతీతులు వీళ్ళు. మరి ఇలా మేము వెలిసాం కాబట్టి నువ్వు చూసిన రూపాన్ని నువ్వు ధ్యానించు అన్నారు. అప్పుడు యోగిరాజు ఏం చేశాడు? త్రిగుణాత్మకుడు, శుద్ధ స్ఫటిక దీప్త కలిగినటువంటి యోగదేశ కారకుడు, మరి 6 భుజాలతో దర్శనమిచ్చాడు ఆయన ధ్యానం చేయగా. ఇది ఎప్పుడు జరిగిందండి? కార్తీక బహుళ పాడ్యమి రోహిణీ నక్షత్రం ఉన్న రోజున గురువారం నాడు జరిగింది. అది కూడా మొదటి యామన మొదటి ఘడియలో జరిగింది. కాబట్టి ఈయన చేతిలో ఏముందండి అంటే కుడి పార్శ్వము గురువు అనమాట. ఈయన దేహంలో కుడి పార్శ్వం చెయ్యి, ఎడమ పార్శ్వం భగవంతుడు. కుడి చేతిలో మంత్రాలకు ఆధారమైనటువంటి అకారాది క్షకారాంత వర్ణాలు గల 52 పూసల జపమాల ఉంది. ఈ మాలలో ఏమున్నాయండి అంటే సకల మంత్రాలు బీజాలతో సహా ఉంటాయి. మరి ఇవి మందాధికారాలైనటువంటి భక్తుల కోసం ఎవరైతే ఇది కోరుకుంటున్నారో. అలాగే ఢమరులో శృత్యాది శాస్త్రాలన్నీ కూడా మధ్యమాధికారాల కోసం ఉన్నాయి. పై చేతిలో చక్రం ఏంటి ఉత్తమాధికారులకు సత్వరం బంధవిచ్ఛేదనం చేసి తన జ్ఞాన తేజాన్ని వారికి ప్రసాదిస్తాయి. ఇవి కుడివైపు ఉన్నాయి. ఇది మోక్షప్రదమైనటువంటి గురుతత్వం అన్నమాట. ఇక ఎడమ చేతిలో ఏమున్నాయండి అంటే జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రం అనేటటువంటి జలాన్ని కలిగినటువంటి కలశం ఉంది. ఇలాగా కమండలం. జీవులకు అన్నపాదాలు కావాలి కదండి, అన్నపాదాలు అందువలన ప్రాప్తించడం దీనిపైన ఆధారపడి ఉంటాయన్నమాట. కాబట్టి మరొక చేతిలో ఏముందండి అంటే త్రిశూలం ఉంది. ఆ త్రిశూలం కొసలు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్యాలు ధర్మార్థ కామాలని జీవులకి ఇస్తాయన్నమాట. మరి సృష్టికి స్థిమితమిస్తాయి. మరొక చేతిలో శంఖం ఉంటుంది. అది నిత్యము మరి ధ్వనిస్తూ ఉంటుంది. ఆ శంఖం ఆ ధ్వని అపూర్వము, నిత్య పరిసాంఖ్య విధుల్ని సూచిస్తూ ఉంటుంది. ఈ మూడింటితో కూడినటువంటి యజ్ఞ విధి వలన ఈ సృష్టి చక్రం నడుస్తూ ఉంటుంది. సృష్టి పాలన జరుగుతుంది. ఇదే దత్తాత్రేయ తత్వం. అందువలన 3 అర్ఘ్యాలతో పూజించి అరటిపళ్ళు నైవేద్యాన్ని ఇచ్చి ఈ రోజున ఈ స్తోత్రాలతో లీలాశ్రవణాలతో గడపాలి. శుభమస్తు.